మిత్రులందరికీ స్వాగతం అండి. దిస్ ఇస్ హనుమంతరావు. వ్యామ్ మైక్రో రైజా అని కూడా అంటారు. ఇప్పుడు వ్యామ్ తయారు చేసే విధానం గురించి డీటెయిల్గా మీకు చెప్తున్నాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వ్యామ్ అనేది డాక్టర్ కిషన్ చంగ్ తయారు చేసినటువంటిది. సైంటిస్ట్, గ్రేట్ సైంటిస్ట్ ఈయన. యూట్యూబ్లో చూసిన వాళ్ళకి దాదాపు అందరికీ కూడా తెలుస్తుందని చెప్పి అనుకుంటున్నానండి. డాక్టర్ ఇంతకుముందు WDC, OWDC ఇవన్నీ కూడా తయారు చేసింది ఈయన ద్వారా తయారు చేసినటువంటి వ్యామ్ పౌడర్. ఈ పౌడర్ ఉంది, ఇది పౌడర్ రూపంలో మనకి ఇచ్చారన్నమాట. ఇది 41 గ్రామ్స్ ఉండేటువంటి పౌడర్. ఇది తయారు చేసుకున్న తర్వాత ఒకసారి కనుక మనం తయారు చేసుకుంటే WDC, OWDC అయితే ఎలా మాటకు తయారు చేసుకుంటున్నామో దీన్ని కూడా మళ్ళీ అలాగే తయారు చేసుకోవచ్చు. అయితే తయారైనటువంటి వాటర్ కొంత మనం పక్కన పెట్టుకుంటే, ఒక 20 లీటర్ తీసి పక్కన పెట్టుకుంటే మిగిలిన ఈ అయిపోయినప్పుడు మళ్ళీ 20 లీటర్స్ ఇంత కలుపుకొని మళ్ళీ తయారు చేసుకోవచ్చు. ఈ ఎలా తయారు చేయాలి అనేది మీకు డీటెయిల్గా చెప్పకముందు ప్రస్తుతం నేను ఒక డ్రమ్ము తీసుకున్నాను, 200 లీటర్స్ డ్రమ్. ఈ డ్రమ్ములో 100 లీటర్ వరకు నేను వాటర్ పోసాను. వాటర్ పోసిన తర్వాత ఇది వాటర్ కలిపేస్తుంది కదా, మనకి ఒక కట్టె కూడా ఇందులో అందుబాటులో పెట్టుకున్నాం, కర్ర క్లీన్ చేసినటువంటి కట్టె. ఇది OWDC నేను చేసుకున్న లిక్విడ్ 1 లీటర్ ఇందుట్లో కలపాల్సి ఉంటుంది. కలిపిన తర్వాత అరగంట తర్వాత మిగిలిన బెల్లం కానీ ఈ ప్యాకెట్ కానీ రెండు కూడా ఇందుట్లో కలిపి వేయాల్సి ఉంటుంది. సో అవన్నీ చేయటానికి ముందు మనం ఇందులో లిక్విడ్ అయితే 1 లీటర్ పోసేద్దాం. మనం ఇది OWDCతో తయారు చేసిన లిక్విడ్ 1 లీటర్ అట్టు పెట్టుకున్నాను నేను. ముందుగా శుభ్రంగా ఉంచినట్టు కట్టె, మెటల్ కాకుండా కట్టె తీసుకున్నాను నేను. కట్టెతో ఇట్లా సవ్య దిశలో తిప్పుతున్నాను కొంచెం. ఇది కలిసి ఇందుట్లో కలిసిపోయిన తర్వాత కాసేపు సెటిల్ అయ్యేంత వరకు ½ అన్ అవర్ దీన్ని అలా ఉంచేద్దాం మనం. సరే అండి, ఇప్పుడు ఇందుట్లో పోసుకుని 100 లీటర్లు ప్లస్ 1 లీటరు OWD పోసాం కదా, పోసిట్టు కలి తిప్పి ఒక అరగంట అయిపోయింది. మిగిలినటువంటి కూడా ఒకసారి మనం ఇందులో కలుపుదాం. ఇప్పుడు తర్వాత చూడాల్సింది బెల్లం పెద్ద ముక్కలుగా ఉంటే కలవదు కాబట్టి దంచి చిన్న ముక్కలుగా చేయటం జరిగింది అన్నమాట. దీనివల్ల ఏంటి తొందరగా కరిగిపోతుందని చెప్పని ఈ కరిగినట్టు 1 కిలో బెల్లం ఇందులో వేసేయడం జరుగుతుంది మనకి. సో ఈ బెల్లం వేసిన తర్వాత దీన్ని కూడా ఒకసారి మనం కలిపి పెడదామండి. బెల్లాన్ని కూడా బెల్లం అయితే వేసేయడం జరిగింది. ఆ తర్వాత మైక్రో రైజా వ్యామ్ ఇది కూడా మనం కట్ చేసి పౌడర్ కూడా ఇందులో వేసేసుకున్నప్పుడు సరేనండి. చూశారు కదా, పౌడర్ ఈ రకంగా ఉంది. దీన్ని మనం ఈ నీళ్ళలో వేసేస్తున్నాం మొత్తం. సరే అండి, పక్కన పెట్టేసుకుందాం మనం. ఇప్పుడు దీన్ని సవ్య దిశలో కాసేపు కలిపి పెడదాం ఎట్లాగా మనం. సరే అండి, ఈ రకంగా కలిపి పెట్టినటువంటి లిక్విడ్ తయారు అవ్వటానికి మనకి 20 డేస్ పడుతుంది. దీన్ని ఉదయము సాయంకాలం కాసేపు ఇట్లా క్లాక్ వైజ్ డైరెక్షన్లో అంటే సవ్య దిశలో మనం తిప్పినట్టయితే ఒక 20 రోజుల్లో తయారవుతుందని చెప్పి అన్నాం కదా. ఇది తయారైపోయిన తర్వాత మన మొక్కలు వాడుకున్న తర్వాత అయిపోతే ఎలాగా అని చెప్పి అవుతుంది కదా. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే ఇందుట్లో నుంచి ఒక 20 లీటర్ తీసుకుని పక్కన పెట్టుకొని మళ్ళీ అదే పద్ధతిలో మనం కలిగి చేసినట్టయితే 20 లీటర్స్ మళ్ళీ వేసుకుని మళ్ళీ ఈ రకం బెల్లం వేసుకుని కలిగి పెట్టుకున్నట్టయితే
రెండోసారి తయారయ్యేది 10 రోజుల కంటే తక్కువలోనే తయారయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక 7-8 రోజుల్లో కూడా తయారవుతుంది. సో కాబట్టి మనం తొందరగా కావాలనుకున్నప్పుడు నెక్స్ట్ టైం నుంచి అటువంటి చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు కూడా 20 డేస్ కాకుండా త్వరలో తయారవ్వాలంటే మోటార్ ఏర్పాటు చేసుకుని ఎటువంటి కనుక ఏర్పాటు చేసుకుంటే తొందరగా తయారవుతుంది. ఇదండి తయారు చేసుకునే పద్ధతి. తయారైన తర్వాత కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఈ పద్ధతి కనుక నచ్చినట్టయితే మీరు కూడా వ్యామ్ ఇటువంటి తెచ్చుకొని వాడుకోండి, కలిగి పెట్టుకోండి, మొక్కలకు వాడుకోండి. మంచి ఫలసాయాన్ని పొందండి. రైతులైతే టెర్రస్ గార్డెన్లో ఉంది కాబట్టి, నేనైతే టెర్రస్ గార్డెన్ కొడుతున్నాను కాబట్టి మీరు కూడా టెర్రస్ గార్డెన్కి వాడుకోవచ్చు అని చెప్పి సలహా ఇస్తున్నాను. అయితే వ్యాము ఈ అన్నీ కూడా నేను హైదరాబాద్లో తీసుకురావడం జరిగింది. అది ఎక్కడ తీసుకొచ్చాను, వాడు ఫోన్ నెంబర్ ఏమిటని కూడా డీటెయిల్స్ ఈ వీడియోలో లింక్లో పెడతాను. నేను తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతే కదండి, మీ అభిప్రాయాన్ని, అనుభవాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేసినట్టయితే మరో వీడియోలో మళ్ళీ అన్నీ కూడా వ్యక్తపరచడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా కామెంట్స్ చేయండి. మరి ఒక వీడియోలో త్వరగా మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్.